రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాట మార్చారని సీఎం జగన్ ఉన్నారు. ఈసారి వైసీపీకి అధికారం రాదని పీకే ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. దేశంలో అందరూ షాక్ అయ్యేలా జూన్ 4న ఫలితాలు వస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 22. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance to the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number of 151 well, there's a lot coming from, I'd rather say, Rishi's team. వన్ సైడ్ విక్టరీ మాది, మళ్లీ జగనే సీఎం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ గతంలో కంటే ఒక సీటు అయినా వైసీపీ గెలుచుకుంటుందని, 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. 19లో చెప్పాం, రేపు కూడా చెప్తా ఉన్నాం. సో అది ఎల్లయ్యామని పుల్లయ్యామని అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో దానికి చాలా క్లారిటీగా ఉన్నాం. అది అలాగే జరగాలని చెప్పి అందరూ కోరుకున్నాం. ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ? పొడి చేసి అందరం కేపాలు పొడి చేశాడు గాజువాకలో. అవునేమంటే తప్పలేదు. చాలామంది హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారు కొడుకే కదా, 96లో ఆయన పొడి చేశాడు. అన్న తెలుగుదేశం అని చెప్పి ఏదో పార్టీ పెట్టి ఆయన పొడి చేశాడు. తర్వాత ఇంకోరు పోటీ చేశారు, ఇంకొకరు చాలామంది పోటీ చేశారు. ఇంతమంది ఏ రకంగా ఏది ఉన్నా సరే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 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 సెక్షన్ ఆఫ్ పీపుల్ 100కి 51-52% ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారితో స్ట్రాంగ్గా ఉంది. ఈ 0.5%, 0.3%, 0.4% ఈ పార్టీల గురించి మనం మాట్లాడుకుని టైం వేస్ట్ ఎందుకు? సో వస్తే డిపాజిట్లన్నీ వస్తా లేదో చెక్ చేసుకోవాలి నా ఉద్దేశంలో. అన్నిట్లో ఇవ్వలేదు. కొన్ని సందర్భాలు ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వాలు అక్కడ నిలబడాలంటే కేంద్రంలో పాలించేటువంటి ప్రభుత్వానికి లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంపీలు ఎవరైతే ఉంటారో వారి తాలూకు మద్దతు ఉంటేనే కేంద్రంలో ప్రభుత్వాలు నిలబడతాయి. సో నిలబడేటువంటి ప్రక్రియలో వారికి 273 or 274 మార్క్ ఏదైతే ఉందో అది దాటిపోయింది అనుకోండి, దాటిపోతే నన్ను ఎవడు పిలుస్తాడు చెప్పు? సో నేను అడిగేది ఏంటంటే, నేను కోరుకునేది, దేవుని ప్రార్థించేది ఏంటంటే ఎవరికి వచ్చినా 200-220 దగ్గర ఏ కూటమన్నా అయిపోవాలనేటువంటిది నా కోరిక. అది ఇండియా కానీ లేకపోతే ఎన్డీఏ కానీ. సో ఏదొచ్చినా సరే ఎలాగొచ్చినా సరే అలాగే అయిపోవాలనేటువంటిది నా తాపత్రయం. సో అయిపోతే రేపు మనకు వచ్చేటువంటి నెంబర్స్ ఆ నెంబర్స్ తాలూకా అవసరం అక్కడ పడాలనేటువంటిది పడితే ఇవన్నీ మనం ముడిపెడతాం.
సో అన్కండిషనల్గా ఎవరికి మద్దతు ఇచ్చేటువంటి ప్రసక్తే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న గాజువాక పబ్లిక్ మీటింగ్లో వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడినప్పుడు కూడా ఆ మాట చెప్పారు. సో ఏదున్నా సరే వీటితో ముడిపెట్టి మనం సాధించుకొని మనం ఎవరికైనా మద్దతు ఇస్తాం. మేము చేయలేమంటే అవసరమైతే ఇద్దరికి మద్దతు ఇవ్వడం మానేస్తాం. మనం అడిగేటువంటి చేయనన్నప్పుడు మేము మద్దతు ఇవ్వడం మానేస్తాం. సో ఇవన్నీ మనం కోరుకునేటువంటిది, ఆశించేటువంటిది. ఆ రకంగా జరగాలనేటువంటిది అందరూ దేవుణ్ణి ప్రార్థన. చెప్పాను కదా 23 మాకు లక్కీ నెంబర్ 23 వస్తాయని నేను ఆశిస్తున్నాను నా పర్సనల్గా. 23 లాస్ట్ టైం 22 వచ్చాయి, ఈసారి ఒకటన్నా ఎక్కువ రావాలనేది 23. మాకు లక్కీ, ఆయనకి అన్లక్కీ. చెప్పాను కదా ఇందాక మీకు చాలా క్లియర్గా పర్సంటేజ్ ఆఫ్ విశాఖపట్నంలో ఇప్పుడు ఉదాహరణకి గాజువాక 4 to 5% పెరిగింది, ఈస్ట్లో 1 or 2% పెరిగింది, అలాగే వెస్ట్లో ఒక 7-8% పెరిగింది. సో జనసేన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్. రాష్ట్రంలో ఎన్నికల పండుగ వాతావరణంలో జరిగాయి. ప్రజల ఓటింగ్ శాతం పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత వచ్చారు. 81% పోలింగ్ జరగడం రికార్డ్ అని అన్నారు. జనసేన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్. రాష్ట్రంలో ఎన్నికలు పండుగ వాతావరణంలో జరిగాయి. ప్రజలు ఓటింగ్ శాతం పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత వచ్చారు. 81% పోలింగ్ జరగడం రికార్డు. చిత్తూరులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయులు నాని మీద దాడి చేయడం హేయనీయం. భాస్కర్ రెడ్డి పూజల పేరిట జగన్ కోసం సంక్రాంతి, ఉగాది, దీపావళి స్వీట్లు వేసి భారతమ్మను మచ్చిక చేసుకున్నారు. విశాఖలో 1000 కోట్లు అక్రమంగా దోచుకున్నారు. ఋషికొండ తవ్వకాలు మట్టి భాస్కర్ రెడ్డికి చెందిన సిడిఇసి కంపెనీకి తరలించారు. ఈ కంపెనీ జగన్ ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ చేశారు. పెందుర్తి గుర్రంపాలెం పేదల భూములు 2500 ఎకరాల్లో నాన్ అని రాయించి అక్రమంగా 700 కోట్ల విలువ గల మట్టి తరలించారు అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మరియు పోతు వెంకటప్రసాద్ పాల్గొన్నారు. భాస్కర్ రెడ్డి ఉత్తరాంధ్ర సీఎం గా వ్యవహరించినటువంటి విజయసాయి రెడ్డి యొక్క ముఖ్య అనుచరుడు. తాడేపల్లి ప్యాలెస్ లో భారతమ్మకి ప్రియ శిష్యుడు. ఇతగాడు పరవాడ ఫార్మా కంపెనీలో వచ్చేటువంటి రసాయన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ రసాయన వ్యర్థాలు కూడా 100 కోట్ల రూపాయలు దగ్గరనుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు దోచుకోవడమే కాకుండా ఒక సామాన్యంగా గుమస్తా ఉద్యోగం దగ్గర నుంచి ఈ స్థాయికి 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు పాలించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి విశాఖలో 1000 కోట్ల రూపాయలు దందా పాల్గొనేది ఏదైతే ఉందో ఈ మొత్తం వ్యవహారం మీద మరి 18 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిపోతా ఉంది. మేము మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయి ఆధారాలతో నివేదిస్తాము. ఏదైతే ఏపీఎల్సీ ల్యాండ్ లో 200 ఎకరాల్లో చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ అక్రమ మైనింగ్, ఋషికొండ అక్రమ మైనింగ్ ఏదైతే తరలించాడో, అక్రమంగా టీడీఆర్ అక్రమాలు ఏదైతే కొట్టేశాడో, అలాగే ఫార్మా కంపెనీ రసాయన వ్యర్థాలు ఏదైతే దోచుకొని అమ్ముకుంటున్నాడో వీటన్నింటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్యాంగ్కి ఖచ్చితంగా ప్రభుత్వానికి కట్టవలసిన మైనింగ్ ఫీజులు కూడా కట్టకుండా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మైనింగ్ ఫీజులు ఎక్కొట్టి దోచుకున్నటువంటి వాటన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగా న్యాయపరంగా శిక్షించే విధంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా పూర్తి స్థాయిలో నివేదిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. గ్రావెల్ తరలించేసి 100 కోట్ల రూపాయలు ఋషికొండ గ్రావెల్ని తగనమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అక్కడితో ఆగడమే కాదు, ఆ డిఈసి కంపెనీ భాగస్వామ్యం కాదు, అదే డిఈసి కంపెనీ తాడేపల్లి ప్యాలెస్ కి ఇంటీరియర్ మొత్తం కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టి చేసినటువంటి కంపెనీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసినటువంటి పని. అదే కంపెనీ ఇక్కడ విశాఖ గ్రావెల్ని అక్రమంగా తరలించి వందల కోట్ల రూపాయలు విశాఖ పోర్ట్ ట్రస్ట్ ప్రాంతంలో ఆ గ్రావెల్ని డంప్ చేసి వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించాడు. అక్కడ దాగలేదు. జవరెడ్డి భాస్కర్ రెడ్డి పెందుర్తిలో గుర్రంపాలెం ఏదైతే ఉందో ఆ గుర్రంపాలెంలో ఏపీఐసి చెందినటువంటి పేద రైతుల దగ్గర తీసుకున్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ కోసం ఓటమి భయంతో వైసీపీ నేతలు విధ్వంసం. మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ చట్ట సభ నిర్ణయాలకి విలువ లేదు, వ్యవస్థలకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. ఇప్పుడు లాంగ్ టైం బ్యాక్ బీహార్ రాష్ట్రం 2-3 దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్. ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం. గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు? ఈ దాడులేంటి, ఈ దుర్మార్గాలు ఏంటి? ఆఖరణ ఎలక్షన్ కమిషన్ డీజీపీని చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని 5 సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు, గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు. మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళు వెనకుండే గూండాలు ఈరోజు కట్టలు తెంచుకొని వచ్చి ఓట్లేశారు. దాన్ని కూడా వచ్చుకోలేకుండా మీ షాడో ఛానల్ ఆయన సీఈఓనా, ఆయన మేనేజింగ్ డైరెక్టరా, పార్ట్నరో తెలియదు. ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది, సాయంత్రం టీవీలో ఆయన ఎట్టి చెప్తాడు 100 సీట్లు టచ్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఆడోళ్ళు ఓట్లు వేసేసారు, మహిళలు ఓట్లు వేసేసారు, అవ్వతాతలు ఓట్లు వేసేసారు, అందుకని 100 దాటిపోయినాయి. ఎగ్జిట్ పోల్ సేమ్ డే చెప్తావా? ఈజ్ ఇట్ నాట్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్? ఎన్నికల కోడ్ వైలేషన్ కాదా? నీకేమైనా సపరేట్ చట్టం ఉందా? ఆయనకి నాకు ఛానల్స్ లేవు, డబ్బులు లేవు, ఇవన్నీ నీ ఛానల్స్ కదా? సాక్షి షాడో ఛానల్స్ కాదా? ఎవరికి తెలియదు అది? నువ్వు అది పేమెంటా లేకపోతే ప్రేమలు లేవు, పేమెంటే కదా. ఎన్ని వేల కోట్లు తగలబెట్టారు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ ఛానల్స్ దాకా. ఎవరికి తెలీదు జగన్మోహన్ రెడ్డి సంగతి? అల్టిమేట్గా నేనేమంటానంటే దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి వినిపిస్తా మీకు. ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్, కొంతమంది తెలిసి తెలియక ఎగిరి పడుతున్నారు. 20 రోజుల తర్వాత మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడనేటువంటి మంచిగా ఉంటే ఎంత మంచిగా ఉంటారో మీరు ఒకవేళ ఎవరన్నా ముచ్చట పడుతున్నారేమో. గోవర్ధన్ రెడ్డి శక్తి ఏ విధంగా ఉంటుందని ముచ్చట పెడితే మీకు చూపించాలని మీరు అనుకుంటే గాజువాక క్లబ్ లో టీడీపీ నాయకులు అభినందన సభ. ముఖ్య అతిథులుగా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, జనసేన నాయకులు కోన తాతారావు, బీజేపీ నాయకులు కరణం రెడ్డి, నరసింగారావు పాల్గొన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ సైకో పాలనకి స్వస్తి చెప్పారనటానికి పెరిగిన ఓటింగ్ శాతమే నిదర్శనం. పల్లా తన విజయమే లక్ష్యంగా పనిచేసిన కూటమి నేతలకి కృతజ్ఞతలు. పల్లా ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఓటర్లలో చైతన్యం వెల్లువెత్తిందని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. తనని గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమించిన తెదేపా, భాజపా, జనసేన నేతలు, వీర మహిళలకి, తెలుగు మహిళలు, మహిళా మోర్చా కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ మేరకు గాజువాక క్లబ్లో బుధవారం జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు, భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సుమారు 57 రోజులుగా అలుపెరగకుండా పనిచేసి కూటమి విజయం కోసం పడిన శ్రమకి ఫలితం త్వరలోనే రానుందని చెప్పారు. సంక్షేమం పేరుతో బటన్ నొక్కుతూ పనుల పేరుతో సామాన్యుల గొంతు నొక్కిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేక ఓటు వేశారన్నారు. రానున్న ఫలితాల్లో వైసీపీ చాపట్టు చుట్టేస్తుందని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం యువత పడిన తాపత్రయం ఎన్నికల్లో కనిపించిందని తెలిపారు. ఏనాడు లేని విధంగా ఈసారి ప్రతి ఒక్కరిలో కసి కొట్టొచ్చినట్లు కనిపించిందన్నారు. మండుటెండని సైతం లెక్క చేయకుండా క్యూలో నిల్చొని పొద్దుపోయినా సరే ఓటు వేయాలన్న దృఢ సంకల్పం అందరిలో కనిపించిందన్నారు. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో తెనాలిలో జరిగిన ఘటనే రుజువు చేస్తుందన్నారు. ఎన్నికల్లో అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు తలెత్తినా వాటిని సరిచేసుకొని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. పాలన అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే అధికారులకు వస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఖచ్చితంగా అధికారం వస్తా ఉంటున్నాం. అప్పుడు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగింది, అటు సమన్వయం చేసుకుంటాం. అలాగే మళ్ళీ పొరపాటు జరగకుండా కూడా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రక్రియ ఒక ఎలక్షన్ వచ్చేసరికి ఆ 3 రోజులు లాస్ట్ 3 రోజుల్లో కొంచెం ఎక్కువ మంది అభిమానులు రావడం, ప్రజల ఆధారాలను చూపించడం, అభిమానులు చూపించడం, ఇవన్నీ కూడా కొంచెం ఒక్కోసారి మేము కొంచెం మిస్ అయిపోయాం. మేము వాళ్ళందరికీ కూడా మళ్ళీ పొరపాటు జరగకుండా భవిష్యత్తులో చూసుకుంటామని కూడా తెలియజేసుకున్నాం. అందులో కొంతమంది కార్యకర్తలు కొంతమంది యాక్టివ్గా ఉండడం, కొంతమంది అంత ప్రొయాక్టివ్ గా ముందుకు వెళ్ళకపోవడం వల్ల కొన్ని లోపాలు జరిగింది. అవన్నీ కూడా ఎవరు అడ్డుగా భావించదని చెప్పేసి సందర్భం కూడా కార్యకర్త నాయకులందరికీ తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి రిపీట్ కాకుండా ఉంటారని కూడా వారికి మాటిస్తూ నిజంగా ఈ 57 రోజులు కూడా ఒక పండుగ వాతావరణంలో మేము ఎలక్షన్ చేయగలిగాం. పండుగ వాతావరణం, ఆ వాతావరణంలో మేము తీసుకెళ్దాం. ఇదే వాతావరణం రేపు అధికారంకి వచ్చిన తర్వాత మనం తీసుకెళ్తాం. ఎందుకంటే ఈరోజు చాలా ధీమాగా ఉన్నాం. ధీమాగా అంటే ధైర్యంగా ఉన్నాం. ఆ ధైర్యం ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని మరి పునర్నిర్మాణం చేసుకోవాలి. అధికారులు ఒక ఆలోచన, అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి కనుక వాళ్ళందరికీ ఒక మంచి ఆలోచన పెట్టి వచ్చాను. వాళ్ళ ఆలోచన గౌరవిస్తూ చిన్న స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా ఇందులో కష్టపడి రేపు మంచి రిజల్ట్ ఉండబోతుందని నమ్మకంతో ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున మా మహిళా సోదరి మనలకు మా తెలుగు మహిళలకి, వీర మహిళలకి, బీజేపీ నాయకులకు, అభిమానులకు, మహిళా సోదరి అందరికీ కూడా అలాగే ప్రత్యేకంగా నేను మీడియా వ్యక్తులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీడియా మిత్రులకు నమస్కారం. అది ఈరోజు ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో అధికార మార్పిడి తథ్యం, అధికారుల తస్మాత్ జాగ్రత్త, రాబోయేది కూటమి ప్రభుత్వమే, అధికారులంతా జాగ్రత్తగా ఉండాలని టీడీపీ నేత వల్లరామయ్య హెచ్చరించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఓటర్స్ అందరూ, ప్రజలందరూ కూడా ఒక వర్డిక్ట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అవుట్, చంద్రబాబు నాయుడు గారు ఇన్, ఇది చెప్పేశారు రాష్ట్ర ప్రజలు. ఈ నేపథ్యంలోనే ఎవరండి ఆయన వాళ్ళు అంటారండి, ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారంట. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందంట, ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారు. అంటే ఈ రోజున ఎంత తొందరపడుతున్నారు, ఎలా క్లోజ్ చేస్తారు? క్లోజ్ చేయడానికి ముందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాకముందే చీఫ్ సెక్రటరీ గారు ఎట్లా నోట్ ఫైల్ ఇస్తారు, ఇదంతా తీస్తాం బయటికి, ఇదంతా బయటకు వస్తుంది. అందుకే అధికార గణానికి తెలియజేస్తున్నా, ఎప్పటి వరకు చాలా తప్పులు చేశారు. తప్పులు చేయని అధికారులు చాలా అరుదుగా ఉన్నారు. దట్ ఆల్సో వి నో. ఫర్దర్గా తప్పులు చేయొద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయడానికి లేదు, ఏ ఫైల్ కూడా మీరు క్లోజ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ టైం. ఇది మీరు ఏదన్నా నిర్ణయం తీసుకున్నారంటే మీరు తప్పు చేసినట్టు లెక్క. వెయిట్, కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా దయచేసి వెయిట్ చేయండి అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం. ఈ ఫైల్స్, మాన్యువల్ ఫైల్స్
ఏ ఫైల్ కూడా క్లోజ్ చేయడానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. పోలీస్ అధికారులు చాలా కంగారు పడిపోతున్నారు. ఒక పక్క బందోబస్తు చేస్తూనే, ఒక పక్క శాంతి భద్రతలు కాపాడుతూ ఉన్న మిషన్లో నాటకం ఆడుతూనే చాలామంది అధికారులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు తగలబెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర డీజీపీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్క్ ఆల్ ది పోలీస్ స్టేషన్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్. ఏం చేద్దాం, వచ్చిన తర్వాత అన్ని సమీక్ష చేయిస్తాం. తెలిసి తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే. తెలిసి తప్పు చేసిన వాళ్ళు, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు తెలిసి తప్పు చేసిన వాళ్ళు, కావాలని తప్పు చేసిన వాళ్ళు, అధికార పార్టీకి లాలూచిపడి తప్పు చేసిన వాళ్ళు, అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగి తప్పు చేసిన వాళ్ళు కూడా శిక్ష అనుభవించవలసిందే. కనుక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ అడిషనల్ డీజీ అడ్మినిస్ట్రేషన్ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్క్ ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ వితౌట్ ఏ వ్యాలిడ్ డైరెక్షన్. దయచేసి చెప్పండి అని చెప్పండి. మిగతా అధికారులందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. చాలామంది టెయింటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, మచ్చలు పడ్డ ఆఫీసర్స్.